జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఎన్టీఆర్ ఘాటు వద్ద నుండి తొలగించిన బాలకృష్ణ నిజంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించేందుకు అర్హుడా? కొడుకైతే ఆయనకు నివాళులు అర్పించచ్చా? ఎన్టీఆర్ గారి చావుకు పరోక్షంగా కారణమైన బాలకృష్ణ నిజంగా ఆ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించేందుకు అనర్హుడు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారి పార్టీని చంద్రబాబు నాయుడు బలవంతంగా లాక్కున్నప్పుడు ఎన్టీఆర్ గారి తరఫున ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన బావ చంద్రబాబును ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు, చంద్రబాబును ఎదిరించలేదు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయిన బాలకృష్ణ ఎన్టీఆర్ గారిని దూరం చేసుకున్నాడు. ఎన్టీఆర్ గారి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసినప్పుడు కూడా చంద్రబాబును ఒక్క మాట కూడా అడగలేదు. ఎన్టీఆర్ గారి చావుకి చంద్రబాబు ఎలా కారణమో నందమూరి బాలకృష్ణ కూడా అలాగే కారణమని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎన్టీఆర్ గారి నట వారసుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ఏనని ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తిస్తున్నారు. బాలకృష్ణ గారు ఈరోజు నిజంగా ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తన బావకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాలను ఏ రోజు కూడా బాలకృష్ణ నిలబెట్టలేదు. ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని కూడా ఏ రోజు బాలకృష్ణ పోరాడలేదు. గవర్నమెంట్ని బాలకృష్ణ రికమెండ్ చేసి ఉండొచ్చు, కానీ ఏ రోజు కూడా ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలని కూడా అనుకోనటువంటి బాలకృష్ణ నిజంగా ఎన్టీఆర్ గారి వారసుడా? ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఫ్లెక్సీలు తొలగిస్తున్నాడు, నందమూరి ఫ్యామిలీకి దూరంగా పెడుతున్నారు. ఎందుకంత మీకు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన కోపమో మాకైతే ఎవరికి అర్థం కావట్లేదు. నందమూరి బాలకృష్ణ గారు, మీరు మాత్రం ఎన్టీఆర్ గారికి నటనలోనూ రాజకీయాలలోనూ వారసులు కానే కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే ఎన్టీఆర్ గారి నిజమైన వారసుడు అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.